హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నూర్జహాన్. నేను మన ఊరు వచ్చాను. మన ఊరు అంటే ఒంగోలు. ఒంగోలు వచ్చానండి. అనుకోకుండా రావాల్సి వచ్చింది. వచ్చాను. కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి వెంటనే వెళ్ళిపోయానండి. మా అందరూ చాలామంది ఒంగోలు వచ్చినప్పుడు మాకు చెప్పండి, సీడ్స్ తీసుకురండి అని చాలా చాలా అడిగారు. నేను ఇప్పుడు మీకు కనిపించలేకపోయానండి. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను. నేను మార్చిలో గానీ, ఫిబ్రవరి ఎండింగ్‌లో గానీ వస్తాను. మిమ్మల్ని అందరిని కలుస్తానండి. మా అన్నయ్య ఇంట్లో చిన్న హార్వెస్ట్ చేశానండి. చూస్తారా? రండి. మిరప, టమోటా, వంగ ఒకే ప్లేస్‌లో చుట్టూతా కుండీలు పెట్టి నాటారు. అసలు ఎన్ని కాయలోనండి కుండీలలో విపరీతంగా కాయలు కాస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఈ మూడే మనము అక్కడక్కడ పెట్టుకొని ఇటు అటు సర్దుతూ ఉంటామనమాట. అట్లా కాకుండా ఒకే ప్లేస్‌లో సెట్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఈ ఎండాకాలం వాడేసుకున్న తర్వాత ఆ కుండను అలా వేస్ట్‌గా పడేయకుండా ఒక మొక్క పెట్టేసేస్తే మిరపకాయల మొక్క చూడండి, ఇన్ని కాయలు కోసుకోవచ్చు. ఒక విపరీతంగా కాయలు గ్రీన్కి మ్యాచింగ్. అన్నయ్య భలే చేస్తున్నారు అసలు. లేడీసే చేయలేకపోతున్నారు, అబ్బా మనం చేయలేమని. అన్నయ్య చూసారు అంత చక్కగా మొక్కల్ని సంరక్షిస్తున్నారు. అందరూ జెంట్స్కి ఇలాంటి ఆలోచన రావాలి. బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. వంకాయలండి, చూసారా? అది 20 లీటర్స్ వాటర్ డబ్బాలో నాటిన వంగ చెట్టు అసలు కిలో కాయలు వచ్చినాయండి. చెట్టు నిండా కాయలే. అసలు వాళ్ళు కొయ్యక కొంచెం కాయ డిస్టర్బ్ అయింది. లేకపోతే ఇంకా కాయ ఎక్కువ వచ్చేదనమాట. కోస్తూ ఉంటే వెనక పిందెలన్నీ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే అలా వదిలేశారు. నా కోసమేమో నేనొచ్చి తర్వాత అన్ని వంకాయలు కోసాను చూడండి. ఈ ఒక చెట్టుకే కిలో కాయలు వచ్చినాయి అనమాట. ఇంకా అటు పక్కంతా చెట్లు ఉన్నాయి, అవన్నీ కొయ్యాలి. మొత్తం టోటల్ మీద 4, 5 కిలోల వంకాయలు కోసాను అనమాట. అవిగోండి, చూసారా ఎన్ని కాయలు. ఆయన కొంచెం ఏ ఏ టైంలో కొయ్యాలనేది కూడా ఐడియా రావట్లేదనమాట. కొంచెం పెద్ద కాయ అయిన తర్వాత అది వెంటనే కోసేస్తే పక్కన ఉన్న పిందె పెరిగిద్దనమాట. అదే చెప్పాను నేను. నెక్స్ట్ నుంచి అలా కోస్తానమ్మా అని చెప్పారు. వెంట వెంటనే కోసేసుకోవాలి. కాయలు ఎక్కువ అలా ఉంచేసేసుకోకూడదనమాట. వంకాయలు కానీ, టమోటా కానీ, మిర్చి కానీ. థ్యాంక్ యూ అన్నయ్య. టమోటా సూపర్ టేస్ట్. మన చెట్టు కాయ ఇచ్చిన కాయ తింటుంటే అసలు ఆ టేస్ట్ కానీ ఆనందం కానీ వర్ణించలేము. ఓకే, మీరు ట్రై చేయండి. టమోటా వంగ మిర్చి చూసారు ఎంత చక్కగా. టమోటా వంగ మిర్చి దగ్గరగా వేసేసారు. ఎంత కాయ వస్తుందో. నాటు టమాటా. అన్నయ్య నేను తింటూ ఉంటే ఒక పక్క నుంచి నాకు అందిస్తా ఉన్నారు. అన్నయ్య అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు తోటల్లోకి వెళ్ళి విపరీతంగా కోసుకొని తినేవాళ్ళం అనమాట టమోటాలు. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య నాకు ఇస్తున్నాడు. చూడు అన్నయ్య, చూసి కుయ్యక గిటగా పారిపోతున్నాయి కాయలు. కోస్తుంటే బాగా పెరుగుతాయి. గిటగా పారిపోతున్నాయి చూసా అన్నయ్య, గిటగా పారిపోతాయి. సరదాగా మాట్లాడుకుంటూ అన్నయ్య నేను హార్వెస్ట్ చేసేసాము. ఇంకా నిమ్మకాయలు, మునక్కాయలు అన్నీ కోసేసామన్నమాట. మిద్దె తోటల్లో ఇంత చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.